ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు. వారే కాదు, ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరు ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన వాడు. వారే కాదు, మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కార్ల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చో నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు. మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల్ల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం, కష్టాన్ని నమ్ముకుంటామని చెప్పి గర్వంగా చెప్తా. పాలమూరు జిల్లా అంటే ఒకనాడు తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే, ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచేవాళ్ళు. అది మనకు అవమానం కాదు. పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టే ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్యశ్యామలంగా మారింది. అదేవిధంగా సోదరులారా, ఇవాళ ఈరోజు ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ మా సహచర మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈరోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే, ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని 50,000 మెజారిటీతో గెలిపించండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా, ఈ ప్రాంతం నా ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో 50,000 పైన మెజారిటీతో గెలిపించి నల్లమల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీ